ఒక చిన్న గ్రామంలో మిహిర్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చిన్న తెల్ల కుందేలు కనిపించింది. ఆ కుందేలు చాలా భయంతో వణికిపోతూ ఉంది. ఏమైంది చిన్నా అని మిహిర్ మెల్లగా అడిగాడు. కుందేలు వెనక్కి తిరిగి చూస్తూ చిన్నగా అరిచింది. మిహిర్ దాని వెనకాల వెళ్ళాడు. కొంచెం దూరంలో ఒక చిన్న గుంటలో మరో కుందేలు పడిపోయింది. అది బయటకు రావడానికి చాలా ప్రయత్నిస్తోంది. మిహిర్ వెంటనే ఒక పొడవాటి కొమ్మ తీసుకుని గుంటలో పెట్టాడు. చిన్న కుందేలు ఆ కొమ్మ పట్టుకుని మెల్లగా పైకెక్కింది. రెండు కుందేళ్లు బయటకు వచ్చి మిహిర్ చుట్టూ తిరుగుతూ ఆనందంగా దూకాయి. అకస్మాత్తుగా వాటిలో ఒక కుందేలు చిన్న బంగారు క్యారెట్ తీసుకుని మిహిర్ దగ్గర పెట్టింది. ఇది నాకు అని మిహిర్ ఆశ్చర్యంగా అడిగాడు. కుందేలు చిన్నగా తల ఊపింది. మిహిర్ ఆ బంగారు క్యారెట్ను ఇంటికి తీసుకెళ్లి తన తోటలో నాటాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక పెద్ద మొక్క పెరిగింది. ఆ మొక్కపై బంగారు క్యారెట్లు పండాయి. మిహిర్ వాటిని అమ్మకుండా గ్రామంలోని అందరికీ పంచాడు. ఆ రోజునుంచి అందరూ అతన్ని మంచి మనసున్న మిహిర్ అని పిలిచారు. కథ నీతి: జంతువులకు సహాయం చేస్తే మంచి మనసుకు మంచి ఫలితం వస్తుంది.